హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వచ్చేసి సొరకాయ కర్రీ అన్నమాట. సో సొరకాయ కర్రీ, ఆనపకాయ కర్రీ అంటారు కదా, బాటిల్ గర్డ్ కర్రీ అన్నమాట. సో ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్గా అయిపోయే కర్రీస్లో ఇదొక కర్రీ అన్నమాట. మనకి దోసకాయ కానీ, పొట్లకాయ కానీ ఇలాంటి కర్రీస్ అనేవి ఈజీగా అయిపోతాయి కదా, అందులో సొరకాయ అనేది కూడా ఒక కర్రీ. సో దీన్ని ఎలా చేసుకోవాలి సింపుల్గానే చూసేద్దాం. దీనికోసం నేను కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నాను. సో క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, ఆయిల్ వేసేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే లోపల కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నానండి, కొద్దిగా స్పైసీనెస్ ఉండడం కోసం. సో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అన్నమాట. సో 100% న్యాచురల్. సో బయట మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ క్వాలిటీ అనేవి బాగుండవు, అండ్ అందులో ఏమేమో కల్తీ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేసుకోండి చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం చుట్టూ తిప్పి కలిపేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. సో మనకి ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఈ 5 minutesలోనే కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. సో ఎందుకు అంటే ఈ కర్రీ అనేది మ్యాక్సిమం ఒక 10 minutes లోపు అలా అయిపోతుంది. సో మూత పెట్టుకొని ఒకసారి కుక్ చేసుకుందాము ఒక 5 minutes అలాగా. సో కుక్ చేసిన తర్వాత మనకి ముక్కలు అనేవి దగ్గరికి అయిపోతాయి కదా, తర్వాత మనకి కర్రీకి సరిపడంత సాల్ట్, సో అలాగే కారం కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. నేను నార్మల్గా సొరకాయ కర్రీ పచ్చిమిరపకాయలతో చేస్తాను, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ వేసి టైం లేదు అండ్ అన్నీ అవైలబుల్ లేవు, అందుకే ఎండు కారం వేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి. అయితే మీకు ఇందులో సొరకాయ కర్రీ మాకు కర్రీలాగా చేస్తే నచ్చదు అనుకుంటే వాటర్ తక్కువ అసలు వేయకండి, అందులో ఉన్న వాటరే వచ్చేస్తాయి. లేదు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రం వేయాలి, వేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి చూస్తున్నారు కదా, ఇలా మెల్లిగా బాయిల్ అవుతుంది. ఇంకొక 5 minutes కుక్ చేస్తే మనకి సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది, ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలాగా ఆయిల్ మనకి కర్రీ పైన తేలిపోయింది అని అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మనకి ఇది 10 minutes to 12 minutesలో అయిపోతుంది కర్రీ. ఇంకా ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయినట్టే. ఇది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చండి. కర్రీస్ రాని వాళ్ళు స్టార్టింగ్ ఇలాంటి కర్రీస్తో చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.